ఐటీ మినిస్టర్ గారు అలాగే ముఖ్యమంత్రి గారు కలిసి దావోస్ పర్యటనలు చేయడం జరిగింది. సరే, ప్రభుత్వాలు మారొచ్చు, మళ్ళీ కొత్తవి రావచ్చు, మళ్ళీ తిరిగి ఇంకొకటి రావచ్చు, అది రొటీన్ ప్రాసెస్. కానీ ఇవాళ గత ప్రభుత్వము దావోస్ వెళ్ళి తెచ్చినటువంటి కంపెనీలు కానీ పెట్టుబడులు కానీ ఉద్యోగాలు ఇవ్వడం కానీ వారు చేసిన దానికన్నా ఈ ప్రభుత్వము దావోస్కు 2 సార్లు వెళ్ళి 24, 25 2 సంవత్సరాలు వెళ్ళి ఇవాళ అక్కడ పాల్గొని ఇక్కడికి తీసుకొచ్చినటువంటి కంపెనీలు ఎన్ని, వాటి వల్ల ఉద్యోగస్తులకు వచ్చింది ఎన్ని అనేది అడగడం జరిగింది. సరే, గౌరవ మంత్రి గారు సమాధానం ఇచ్చారు. సరే, వారు చెప్పిన దానికి పేపర్ మీద ఇచ్చిన దానికి చాలా తేడా ఉంది. మొదటిసారి పోయినప్పుడు 2 లక్షల కోట్లు, రెండోసారి పోయినప్పుడు 3 లక్షల కోట్లు, ఇవన్నీ పెట్టుబడులు వస్తున్నాయి ఆల్రెడీ అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు అయినటువంటి కంపెనీలు అవి 6, 3, 9 కంపెనీలకు ఇవాళ సుమారు 80,000 అండ్ 30,000 చొప్పున అలొకేషన్ చేస్తున్నాం, ల్యాండ్స్ ఇస్తున్నాం. కొన్నేమో ల్యాండ్స్ అలొకేట్ చేయడం జరిగింది, ఇంకా కొన్నేమో ల్యాండ్స్ అలొకేట్ చేయడానికి ప్రయత్నం గుర్తించడం జరిగింది, భూమిని అని చెప్పడం జరిగింది. ఇవాళ మాటలు వేరు, ఇంప్లిమెంటేషన్ జరగడం వేరు అవుతున్నది అనేది ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ దావోస్ వెళ్ళి వచ్చిన ఖర్చులు ఎంత, జరిగినటువంటి లాభం ఎంత, ప్రజలకు దానివల్ల ఉపయోగం ఎంత అనేది ముఖ్యం. సరే, మంత్రులు, ఆఫీసర్లు, అధికారులు, అలాగే ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు ఆల్మోస్ట్ నాకు తెలిసి 70% విదేశీ ప్రయాణం చేసేసారు ఈ 2 సంవత్సరాల్లో. విదేశీ ప్రయాణంలో పెట్టినటువంటి ఖర్చులు ఇవన్నీ కూడా ప్రజాధనంతో ప్రభుత్వం ద్వారా ఖర్చు అయినటువంటి డబ్బులే తప్ప సపరేట్గా కొత్తగా చేసింది ఏమీ లేదు. మరి ఇంతమంది వెళ్ళి విదేశీ ప్రయాణం చేసి అక్కడ ఉన్నటువంటి పర్యాటకులను ఆకర్షించడమో, లేకపోతే వారిని మన దేశానికి పర్యాటక రంగానికి ఉపయోగపడేటట్టు పర్యాటకులను పెంచడమో, లేదా కంపెనీలను తీసుకురావడమో, లేదా పెట్టుబడులు తీసుకురావడమో, వాటి తద్వారా ఇక్కడ ఉద్యోగాలు యువతకు రావడమో, ఇలాంటి ప్రయోగం చేయడం వరకు నేను తప్పుపట్టట్లేదు. కానీ జరిగినటువంటి ఖర్చు ఎంత, జరుగుతున్న లాభం ఎంత, దానివల్ల భవిష్యత్తులో యువతకు ఎంత ఉపయోగపడుతుందనేది ముఖ్యమైన ఆలోచన. ఇది ఒక్కసారి ఐటీ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. డబ్బులు లేవంటారు, అప్పుల పాలైనమంటారు, గత ప్రభుత్వం మీద విరుచుకుపడతారు. 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 2.5 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం మాత్రమే ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంది. ఇంకొక సంవత్సరం ఎలక్షన్లోనే ఉంటారు. కనీసము ఆ సమయంలో పని చేద్దామనే ఆలోచన కన్నా ఎలా గెలవాలి, తిరిగి ఎలా మనము మళ్ళీ అసెంబ్లీకి రావాలనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ 2.5 సంవత్సరాల్లో చేసినటువంటి ప్రయత్నము గత ప్రభుత్వాన్ని మించి జరిగిందా, లేకపోతే వారితో పోల్చుకుంటే మన ప్రభుత్వము బెటర్గా ఉందా, వారు దుర్వినియోగం చేసినటువంటి అంటే ప్రయాణంలో ఖర్చు పెట్టినటువంటి ఎంత, దాని మీదకెళ్ళి పోల్చుకుంటే మనం ఎంత పెట్టినాం, వారు తెచ్చింది ఎంత, వారితో పోల్చుకుంటే మనం తెచ్చింది ఎంత, వారు ఇచ్చిన ఉద్యోగాలన్నీ, తిరిగి మనం తీసుకొచ్చిన ఉద్యోగాలని, లేదా భవిష్యత్తులో ఇవాళ పెట్టిన చెట్టు, మా తాత పెట్టిన చెట్టు మనవడికి ఫలాలు అందిస్తుంది అన్నట్టు అది కరెక్టే, అది కాదని నేను. కానీ ఆ ప్రొజెక్షన్ ఏదైతే ఉందో అది నిజమైన ప్రొజెక్షన్ అయితే పర్వాలేదు. కాబట్టి ఇవాళ నాకు తెలిసిన కాడికి ఆల్ కార్పొరేషన్ చైర్మన్స్, ఆల్మోస్ట్ 70% ఎమ్మెల్యేస్ అండ్ అనకూడదు కానీ అసెంబ్లీ సెక్రటరీ నుంచి సహా టూర్లు పోయి వచ్చారు, తిరిగి వచ్చారు. నేనేం తప్పుపట్టట్లేదు. రేపు ఆ జాగాలో నేనున్నా కానీ నేను చేయాల్సి వచ్చినా నేను కూడా వెళ్ళి చూడాల్సి వస్తుంది, చెప్పాల్సి వస్తుంది, చూసిన తర్వాతనే చేయాల్సి వస్తుంది. దాన్ని తప్పుపట్టట్లేదు. కానీ ఇవాళ చేసినటువంటి కార్యక్రమం ఏదైతే మాటల పరంగా ఉందో అది పేపర్ పరంగా అధికారుల ద్వారా అది ఖచ్చితంగా గ్రౌండింగ్ కావాలనేది నా కోరిక. ఏ యువతకైతే ఏ యువతకైతే ఉద్యోగాలు ఇస్తామని చెప్పారో అన్న, నేను బరాబరే మాట్లాడుతున్నా, ఎవరిని విమర్శించట్లేదు. నేను నాదైనాక మీరు మాట్లాడండి అన్న.
నేను 2.5 ఏళ్ల నుంచి ఓపిక పట్టినా అన్న, ఇక నేను కూడా స్టార్ట్ చేద్దామనేది ఆలోచన. నేను అనేది వింటే అర్థమవుతుందన్న, నేను ఎవరిని విమర్శించట్లేదు కదా, నేను ఆ స్థాయిలో ఉంటే నేను కూడా వెళ్తా అని చెప్తున్నా కదా. కానీ ఆ వెళ్ళడం మీకన్నా బెటర్గా వెళ్ళినా లేదా, మీకన్నా బెటర్గా చేసినా లేదా అనేది చూసుకుంటా, అది చూసుకోమని మిమ్మల్ని చెప్తున్నా గత ప్రభుత్వంతో పోలిస్తే. కాబట్టి ఏదైతే మనము ప్రజల్లో కలిగిస్తున్నటువంటి ఆశలు ఏవైతున్నాయో అవి భ్రమలుగా మారకముందే, అవి ఆశలు నిజాలయ్యేటట్టు, కళలు సాకారాలు అయ్యేటట్టు ఖచ్చితంగా అధికారుల ద్వారా గ్రౌండింగ్ ఫాస్ట్గా అయ్యేటట్టు చూడమని కోరుకుంటున్నా. ఒకవేళ అది వృధా ఖర్చు అయితే, అది విదేశీ ప్రయాణ ఖర్చుల కిందనే తిరిగితే, మీరు వెళ్ళొచ్చిన దానికి ప్రతిఫలం లేకుంటే, ఒక మంత్రి వెళ్తున్నాడు, ఒక టీం వెళ్తుందంటే వెనకాల అధికారులు వెళ్లాల్సిందే. లేకపోతే అది ఏమీ పని కాదు, అది నాకు కూడా తెలుసు. అధికారులు లేకుండా మనమే స్వయంగా నిర్ణయం తీసుకొని స్వయంగా ఆలోచించే పరిస్థితి ఉండదు. అధికారుల సపోర్ట్ ఉన్నప్పుడే వారి విజన్ ద్వారా మన ఆలోచనని క్రోడీకరించి మనం చేస్తాం అభివృద్ధి అనేది. అటువంటి పరిస్థితిలో ఉండాలి అని నేను కోరుకుంటున్నా. ఆ పని జరగాలనేది నా ఆలోచన. ఏదైతే చెప్తున్నామో అది చేయాలి, ఏదైతే చెప్తున్నామో అది కాకపోతే కాలేదనే ఒప్పుకోవాలి. తర్వాత ఎప్పుడు చేస్తామనేది నిజం చెప్పాలనేది నా ఆలోచన అధ్యక్ష. కాబట్టి మీరు ఖచ్చితంగా దీని మీద నిజానిజాలు ఖచ్చితంగా చెప్పాలి. మీరు అన్న మాటకి ఇక్కడ పేపర్లో ఉన్న మాటకి తేడా ఉంది. కాబట్టి త్వరలోనే మీరన్న అన్ని లక్షల కోట్లది అక్కడ గ్రౌండింగ్ అయ్యేటట్టు చూడండి, భూమి కేటాయింపులు చేయండి, శంకుస్థాపనలు చేయండి, కంపెనీలను స్టార్టప్ చేయండి. ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి మనం దిగిపోయే లోపల ఆ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి రావాలనేది నా కోరిక. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఐటీ మినిస్టర్ గారికి ఇద్దరికి కోరుకునేది ఏంటంటే, ఏదైతే చెప్పారో అది నిజంగానే 1 year లోపల పూర్తి అయ్యేటట్టు చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ పాయల్ శంకర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రతి విషయానికి తెలంగాణ రాష్ట్రం వస్తేనే అన్ని విషయాలు, అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని గొప్పగా ఆలోచించడం. దానిలో భాగంగా కూడా పరిశ్రమల విషయంలో కూడా, ఉపాధి విషయంలో కూడా దానికి తెలంగాణ రాష్ట్ర సాధననే ఏకైక ధ్యేయమన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది 12 సంవత్సరాలు అయిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడ్డటువంటి తెలంగాణలో ఏవైతే ఆదిలాబాద్ లాంటి జిల్లాలు ఉన్నాయో ఈరోజు కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఉన్నది. నేను ఎందుకు ఆ ఉదాహరణ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నానంటే, పెద్దలు ముఖ్యమంత్రి గారు మంత్రులంతా కూడా దావోస్ వెళ్ళినప్పుడు వాళ్ళు దావోస్లో రాత్రి పడుకొని పొద్దున లేచినో లేదో కానీ ఇక్కడ మాత్రం పేపర్లలో 5 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు జరిగిపోయినట్టు, అదేదో వారం 10 రోజుల లోపల హైదరాబాద్కు వస్తున్నట్టు, దాని ద్వారా 15 నుంచి 18 లక్షల నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్టు పేపర్లలో, అదైతే నాకు సొంతగా పేపర్లు రాసినటువంటి వార్తలు కాకుండా యాడ్లుగానే అనిపించినాయి. సరే పర్వాలేదు, ఏదైనా కూడా లక్షల కోట్ల పెట్టుబడులు